ఈరోజు వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అసలు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, అంటే వాళ్ళకి ఈ సీట్ రాకపోవడానికి కారణం ఏంటి, అసలు ఫస్ట్ ఫేజ్లో రాలేదు అండ్ దాంతోపాటు సెకండ్ ఫేజ్లో కూడా వాళ్ళకి సీట్ అనేది రాలేదు కొంతమంది స్టూడెంట్కి. అసలు సెకండ్ ఫేజ్లో ఎంత కట్ ఆఫ్ ఉంది? సో కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో సో వాళ్ళ కేటగిరీలో వాళ్ళకంటే ఎక్కువ ఉన్నటువంటి ర్యాంక్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చింది అన్నట్టు చెప్తున్నారు. బట్ అట్లా ఏమీ జరగదు. మీ కేటగిరీలో మీకు సీట్ రాకుండా మీకంటే ఎక్కువ వచ్చినట్టు ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళకి సీట్ రావడం ఇంపాసిబుల్ అనమాట. కాకపోతే అది వేరే కేటగిరీలో జరుగుతుంది. సో మీ కేటగిరీలో మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో అదే వేరే కేటగిరీలో రిజర్వేషన్ సంథింగ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. అది వేరే సబ్జెక్ట్. అంతేగాని మీ కేటగిరీలో మీకు సీట్ రాకుండా మీకంటే ఎక్కువ వచ్చినటువంటి ర్యాంక్ స్టూడెంట్ ఉన్నారు కదా వాళ్ళకి సీట్ రావడం ఇంపాసిబుల్ అనమాట. ప్రజెంట్ మనము అసలు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. ఫేజ్ 2లో మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫేజ్ 2లో కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉందనేది తెలుసుకుంటే మీకు సీట్ రాకపోవడానికి ఒక వే అనేది మనకు దొరుకుతుంది అనమాట. అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇంత కట్ ఆఫ్ ఉండడం వల్ల నాకు సీట్ రాలేదులే అన్నట్టు మీరైతే అనుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో జస్ట్ కేవలం నేను మీకు శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. జస్ట్ ఇందులో ఓసీ కేటగిరీ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్ చెప్తున్నాను. ఏది ఫీమేల్కి సంబంధించి కానీ అండ్ మేల్కి సంబంధించి కూడా ఈ యొక్క 2 లిస్టులు అయితే నేను రెడీ చేయడం జరిగింది. బట్ ప్రజెంట్ నేను మీకు ఈ యొక్క ఓసీ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తున్నాను. ఇన్ డీటెయిల్గా మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్లో జాయిన్ అయితే మాత్రం ఈ యొక్క ఫుల్ వీడియోని అయితే మీరు చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ మీరు జాయిన్ అయితే తప్ప దీని యొక్క ఫుల్ వీడియో అనేది మీరు చూడలేరు అనమాట. మీరు ఛానల్లో జాయిన్ అయ్యి ఎంతో లేదు, ఒక 29 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. ఏంది ఛానల్లో మెంబర్షిప్ కోసం జస్ట్ 29 రూపీసే ఉంది. సో మీరు దాన్ని పే చేసి ఛానల్లో జాయిన్ అయితే కనుక సో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ హోమ్ కదా, ఇక్కడ చూసారా కమ్యూనిటీ పక్కన మెంబర్షిప్ అని ఉంటుంది. సో దీని మీద టిక్ చేస్తే కనుక ఇలా ఉంటుంది మనకి ఫీమేల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో అండ్ మేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఈ విధంగా అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఛానల్లో జాయిన్ అయ్యి ఆ యొక్క ఫుల్ వీడియోని అయితే మీరు చూసేయచ్చు. అని దానికి సంబంధించి కూడా పీడిఎఫ్ నేను అక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు వీడియో చూడకపోయినా ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరైతే చదువుకోవచ్చు అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనం సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉందనేది చూద్దాం. సెకండ్ ఫేజ్లో ఏది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 2024లో మనకి ఓసీలో మనకి 54,968 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇందులో నేను ఎస్సీ ఎస్టీ ఏవైతే బీసీ ఏ నుంచి ఈ వరకు కేటగిరీస్ ఉన్నాయో వీటిని ఇంక్లూడ్ చేయడం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీలో 10,000 నుంచి 20,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్ ఉన్నది కదా. సో కొందరికి ఇందులో సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి మంచి ర్యాంక్ ఉండడం ద్వారా ఓపెన్ కేటగిరీలో వీళ్ళకి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. అందువల్ల ఇలాంటి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ రిజర్వ్డ్ క్యాస్ట్ అనమాట, జస్ట్ ఓన్లీ ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ మాత్రమే ఇది. అంతేగాని ఇందులో కొంతమందికి బీసీఏలో మంచి ర్యాంక్ ఉండడం ద్వారా 5,000 ర్యాంక్ ఉండడం ద్వారా వాళ్ళని ఓపెన్ కేటగిరీలో సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదు నేను, జస్ట్ ఓసీ క్యాండిడేట్ కట్ ఆఫ్ యొక్క మాత్రమే చెప్తున్నాను. అండ్ దాంతోపాటు మీకు కాలేజ్ నేమ్ ఇస్తున్నాను అండ్ కాలేజ్ కూడా, అంటే ఈ ర్యాంకు ఏ కాలేజ్లో కట్ ఆఫ్ అయిందనే ఐడియా కూడా మీకు ఉంటుందని ఇలా కాలేజ్ నేమ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫీమేల్కి సంబంధించినటువంటి ఓసీ కట్ ఆఫ్. సో ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యి చూసుకోవాల్సింది. తర్వాత మేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసుకుంటే కనుక ఇది మేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. సెకండ్ ఫేజ్కి సంబంధించి ఓసీలో మనకి 16,262 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. గుర్తుపెట్టుకొని అగైన్ మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, రిజర్వ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో దీంట్లో నేను ఇంక్లూడ్ చేయడం లేదు. జస్ట్ ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ మాత్రమే ఇది. కొంతమందికి మంచి ర్యాంక్ ఉండడం ద్వారా వేరే కేటగిరీ వాళ్ళని ఇందులో తీసుకోవడం ఓపెన్లో వాళ్ళకి ఇచ్చారు సీట్ని, అట్లాంటి వాళ్ళని నేను ఇంక్లూడ్ చేయలేదు. జస్ట్ ఓసీ కట్ ఆఫ్ మాత్రమే ఇది. ఎంత 16,262 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఏ కాలేజ్లో కూడా నేను ఇస్తున్నాను, ఓన్లీ మేరీ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ అల్కాపూర్ హైదరాబాద్, ఈ కాలేజ్లో ఈ యొక్క ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇదే కాలేజ్ కాదు, ఓవరాల్ సెకండ్ ఫేజ్లో ఇంత ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది ఈ ఓసీ
కేటగిరీలో. ఫీమేల్లో కూడా సేమ్. మళ్ళీ ఈ కాలేజీలో కటాఫ్ వేరే కాలేజీలో ఎంత కటాఫ్ ఉందని అడగగలరు. అది కాదు, ఓవరాల్ సెకండ్ ఫేజ్లో ఓపెన్ కేటగిరీలో ఇంత కటాఫ్ అయితే ఉండడం జరిగింది. సో దీనికి మించి కటాఫ్ అయితే లేదు. సో దీనికి తక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేస్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దీనికి నియర్ బై ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళు సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 55 ఉంది ఐ థింక్, మొత్తం 55,000 ర్యాంక్ అయితే ఉంది. మాప్ ఆఫ్ ఫేస్లో మోస్ట్లీ మీకు సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక 56, 57, 58 వరకు ఉన్న మీరు సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. అండ్ మేల్ స్టూడెంట్కి సంబంధించి కూడా ఇక్కడ 16,000 కట్ ఆఫ్ అనేది ఉంది. సో మీరు థర్డ్ ఫేజ్లో సీట్ రావాలంటే 17,000 నుంచి 18,000, 19,000 కూడా మీరు థర్డ్ ఫేజ్లో సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి థర్డ్ ఫేజ్లో సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది మీరు మర్చిపోదు. సో ఇంకా ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సిందే. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.